బెండకాయ ఫ్రై కరకరలాడేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా బెండకాయలని బాగా నీట్గా కడుక్కొని బెండకాయకి అటువైపు ఇటువైపు కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇలా ఈజీగా కట్ అవుతాయి. ఒక 4-5 తీసుకొని ఇలా లైన్గా పెట్టుకొని కట్ చేసుకున్నామంటే త్వరగా కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారా, ఈ బెండకాయ ఏమో చిన్నగా ఉంది, ఇదేమో ఇంత పెద్దగా ఉన్నా కూడా ఇది లేతగా ఉంది, ఇదేమో చిన్నగా ఉన్నా కూడా ముదిరిపోయింది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. అందుకోసం బాండల్లో ఆయిల్ కొంచెం వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బెండకాయలు వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఆయిల్లో వేసుకుందాం. ఇలా క్రిస్పీగా వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన బెండకాయలు కూడా వేసేసుకుందాం. ఇందులో కొంచెం వేరుశనగ పప్పు కూడా వేపుకుందాం. ఇలా వేరుశనగ పప్పుని క్రిస్పీగా వేపుకుందాం. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేపుకుందాం. ఇప్పుడు ఇంకో బండలు తీసుకొని దాంట్లో వెల్లుల్లిపాయి అలాగే జీలకర్ర వేసుకోవాలి. ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వేరుశనగపప్పు, కరివేపాకు, బెండకాయలు వేసి లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇందులో కొంచెం మనం ఈ పుట్నాల పౌడరు వేసుకుందాం. పుట్నాల పప్పు పౌడరు, పుట్నాల పప్పు, తర్వాత ఎండుమిరపకాయలు వేపేసి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, తర్వాత కొబ్బరి, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసి చేసుకున్నాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా ఉండే మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.